హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఆషాఢం స్పెషల్ వచ్చేసి మనం ఒక కర్రీ అయితే చూసేద్దాము. ఆషాఢంలో కంపల్సరీగా తినాలని అంటారు కదా, అందరైతే కంపల్సరీ అయితే తింటారు ప్లస్ వండుకుంటారు. అదేంటో చూసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. అదేనండి, తెలగపిండి పప్పు అనమాట. మనం గ్లాస్ కొలతల్లో చూసేద్దాం. నేనైతే కొంచెం గ్లాస్కి వెళ్తుకైతే తీసుకున్నాను పప్పు. శుభ్రంగా వాష్ చేసేసి తెచ్చుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసాను. తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి కారం, అలాగే కొద్దిగా పసుపు, 4 పచ్చిమిర్చి, అవన్నీ ఒకసారి ఇలా తిప్పేసుకుని మూత అయితే పెట్టేసుకుని గ్యాస్ అయితే వెలిగించి మూత అయితే పెట్టేసాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. తర్వాత మనం అది విజిల్స్ వచ్చి లోపు తాలింపు అయితే వేసేసుకుందాం. తాలింపు వచ్చేసి వెల్లుల్లిపాయలు, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వాంటాలు, మినప్పప్పు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి 4. మనం పప్పు ఎంత తీసుకుంటున్నామో పిండి కూడా అంతే తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది కొలతకి. ఒకసారి మూత తీసి అయితే చూసేద్దాం. మళ్ళీ గ్యాస్ వెలిగించి మనం ఆ తెలగపిండి అయితే వేసేసుకుందాము. వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి. నాకు కొంచెం గట్టిగా ఉందని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలా సిమ్లో 5 మినిట్స్ అయితే ఉడికాక తాలింపు అయితే వేసేసుకోవాలన్నమాట. మనకి ఎంతోసేపు అయితే తెలగపిండి వేసాక ఎంతోసేపు అయితే ఉడకక్కర్లేదనమాట. నాకు కొంచెం ఉప్పు అయితే సరిపోలేదని కొద్దిగా అయితే వేసుకున్నాను. ఫైనల్గా అయితే దింపేసుకున్నాను. తర్వాత అయితే తాలింపు అయితే వేసేసుకుందాము. నేనైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను. ఏదైనా మన పప్పు కానీ పప్పుచారుకి కానీ ఏదైనా తాలింపుకి నెయ్యి తాలింపు అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి. మనం తాలింపు అంతా వేసేసుకుందాం. తెలగపిండి మనకి బాలింతలకి కూడా పెడతారండి, పాలైతే పడతాయని. మనలో అన్నమాట ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత జీలకర్ర, వాంటాలు, కొద్దిగా సాయి మినప్పప్పు వేసి వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసి వేయించేసుకుని తాలింపు అయితే వేగిపోయింది. మనం తెలగపిండి పప్పు అయితే దాంట్లోకి అయితే టర్న్ అయితే చేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. తాలింపు అంతా పప్పుకంతా పట్టేలా అయితే ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తెలగపిండి పప్పు అయితే రెడీ అయిపోయింది.
మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆషాఢ మాసం స్పెషల్ తెలగపిండి పప్పు అందరూ కంపల్సరీ తినవలసినది. ఆషాఢ మాసంలో ఏ మాసంలో తినాల్సినవి ఆ మాసంలో తినాలి కదా. ఫైనల్గా తెలగపిండి పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.